హాయ్ హలో నేను మీ ఎల్లెట్ శ్రీను మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ అల్లుడు శ్రీను టీపీజీ ఛానల్ మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని గోడు వెళ్ళపోస్తున్న సంక్రాంతి హీరోలు. అల్లు అర్జున్ కేసు మ్యాక్సిమం క్లోజ్ అయిపోయినట్టే. దానికి కారణం 2 కోట్ల రూపాయల విలువైన చెక్ని వాళ్ళ కుటుంబానికి అందజేసినట్టున్నారు. అందులో 1 కోటి రూపాయలేమో అల్లు అర్జున్, 50 లక్షలేమో పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ గారు, ఇంకో 50 లక్షలేమో మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళు ముగ్గురు కలిపి 2 కోట్ల రూపాయల చెక్ను వాళ్ళ బాబుకి అందజేశారు. ఆ కేసు సంగతి పక్కన పెట్టేస్తే మూవీ పరంగా చూస్తే పుష్ప 2 మేకర్స్ మొత్తం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. మరి గేమ్ చేంజర్ సంగతి ఏంటి, డాకు మహారాజ్ సంగతి ఏంటి, సంక్రాంతి వస్తున్నాం వెంకటేష్ సంగతి ఏంటి? గేమ్ చేంజర్ ఇది భారీ బడ్జెట్ మూవీయే కదా, పాన్ ఇండియా మూవీ కదా, పైగా శంకర్ డైరెక్టర్. ఆల్రెడీ ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు దీని మీద చాలా కసిగా వర్క్ చేస్తున్నాడు అనమాట. మరి దీని సంగతి ఏంటి? డాకు మహారాజ్ బాలకృష్ణ సంగతి ఏంటి, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సంగతి ఏంటి? వాళ్ళందరికీ భారీ దెబ్బ పడినట్టే కదా. దీనికి కారణం ఎవరు? అల్లు అర్జున లేకపోతే రేవంత్ సర్కార్? ఇండస్ట్రీలో ఎక్కువ మంది అల్లు అర్జునే కారణం అంటున్నారు. అందరూ మైక్ ముందుకు వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ ఇండస్ట్రీ వెనకాల ఇవే గుసగుసలు వినబడుతున్నాయి. ఒకే ఒక్క ప్రెస్ మీట్, ఆ రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఇంతవరకు వచ్చేదే. పుష్ప టీం తప్పుకు దొరికింది అక్కడ. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం యూనిటీగా లేదు, కొన్ని వర్గాలుగా విడిపోయింది. అలా ఇండస్ట్రీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏంటి? బెనిఫిట్ షోలు, టికెట్ హైక్సే కదా. ఇండస్ట్రీకి సర్కార్కి మధ్య జరిగిన చర్చలు విఫలమైనాయా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి టికెట్ రేట్స్ పెంచకపోయినా, బెనిఫిట్ షోలు లేకపోయినా అది పెద్ద ముఖ్యం కాదంటున్నారు. కానీ సంక్రాంతికి వచ్చే సినిమాలకు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ సంఘటన తీవ్ర నష్టాన్ని అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కనబడిన కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్కి మిగతా హీరోస్కి మధ్య ఈ వార్ స్టార్ట్ అయ్యేలా ఉందన్నమాట. సరే ఏం జరుగుతుందో చూద్దాం. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ సంఘటన సంక్రాంతికి వచ్చే సినిమాల మీద పడకుండా సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మన ఛానల్ అల్లుడు శ్రీను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.